అందరు బాగున్నారండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. నేను పచ్చి బఠానీ, పల్లీలు, ఒక క్యారెట్, మెంతి కూర చాలా ఫ్రెష్గా ఉందండి. మెంతి కూర చలికాలంలో బాగా దొరుకుతుందండి. ప్రతి కూరలో మెంతి కూర వేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మం కూడా మంచిగా పనిచేస్తుందండి. కొత్తిమీర, కరివేపాకు, 5 టమాటాలు, ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవాలి. కూర చాలా బాగుంటుందండి. వెరైటీగా టేస్టీగా ఉంటుంది. బఠానీ ఒలుచుకోవాలి, పల్లీలు ఒలుచుకొని రెడీగా పెట్టుకోవాలండి. టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. మెంతి కూర, కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటానండి. ఎలా వండాలో నేను చూపిస్తాను. నేను వండినట్లుగా మీరు వండండి. చాలా చాలా బాగుంటుందండి. ఇలా వండుకోండి. వీడియో చూసినప్పుడు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా పంపించుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి. అప్పుడప్పుడు వెరైటీగా కూడా చేసుకోవాలి, ఒకే విధంగా కాకుండా. ఆరోగ్యానికి చాలా మంచిది, రుచికరంగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. కట్ చేసి రెడీ చేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, కరివేపాకు, పచ్చి బఠానీ అండి, గ్రీన్ బఠానీ, పల్లీలు, అందులో కొన్ని మొక్కజొన్న గింజలు కూడా వేసానండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. టమాటాలు, మెంతి కూర, కొత్తిమీర, తగినంత మీరైతే ఆయిల్ పోసుకోండి. నేనైతే 3 స్పూన్ల ఆయిల్, తాలిం గింజలు, 2 స్పూన్లు సాల్టు, 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారము, మీకు తగినంత, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్దండి, ఇప్పుడే పట్టాను. ఇప్పుడు ఎలా వండాలో చూపిస్తాను. వెళ్దాం పదండి. ఈ విధంగా వండుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు డిఫరెంట్స్గా కూడా వండుకోవాలి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా వండుకోండి. చూపిస్తాను. గ్యాసు ముట్టించుకున్నానండి, కడాయి పెట్టుకున్నాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ దగ్గర ఉన్నది. ఇప్పుడు కడాయి వేడెక్కిందండి. నేనైతే 3 పావుల ఆయిల్ పోస్తున్నానండి. నూనె కొంచెం వేడెక్కాలండి. తాలిం గింజలు వేస్తున్నానండి. తాలిం గింజలు అంటే మీకు తెలుసు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 1 మిర్చి మాత్రం వేస్తున్నానండి, 2 మిర్చి. కొంచెం ఫ్రై అవ్వాలి. గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడంతా కరివేపాకు వేసుకోవచ్చండి, కరివేపాకు మంచిది. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. కలుపుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ కొంచెం మీడియంలో ఉంచుకోవాలండి. మగ్గాలి మంచిగా. 1 నిమిషం మగ్గాలండి. ఇప్పుడు ఇందులో గ్రీన్ బఠానీ వేసుకోవాలండి.
మంచిగా వలుచుకున్నాను. కలుపుకోవాలండి. ఇప్పుడు పల్లి గింజలు అంటే పచ్చివండి, ఇవి వెండి కాదు, పచ్చివే వేసుకోవాలి. మొక్కజొన్న గింజలు లేతయ్యండి, అవి వేసుకుంటున్నాను. బాగుంటుంది అని వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే మంచిగా తొందరగా మగ్గుతుంది. తగినంత వేసుకోండి. కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ముందే వేసుకోకూడదు. వేసుకోవాలి. ఇప్పుడు మెంతి కూర కూడా వేసుకోవాలండి. ఒక కట్ట వేస్తున్నాను మెంతి కూర. మెంతి కూర ప్రతి కూరలో వేసుకొని చాలా చాలా మంచిది. ఇప్పుడు సీజన్ అండి, చలికాలము దొరుకుతుంది. కలుపుకోవాలి. మనం ఏ కూర చేసినా కూడా ఆరోగ్యానికి ఉపయోగకరమైందే వండుకోవాలండి. వండినమంటే వండినం, పెట్టామంటే పెట్టాము అనేది కాదు, కానీ ప్రేమతో, ఇష్టంగా, ఇంట్రెస్ట్గా మన కుటుంబానికి, మన పిల్లలకు, ఇంట్లో వారికి పెట్టుకోవడానికి మంచిగా వండుకోవాలండి. గ్యాస్ ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవాలి. 1 నిమిషము మూత పెట్టుకోవాలి. మూత తీసి కలుపుకోవాలండి. మంచిగా మగ్గుతుందండి. ఇప్పుడు కొంచెం అంతా కొత్తిమీర వేసుకోవాలండి. తాలింపులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవరు బాగుంటుంది. కలుపుకోవాలి. 1 నిమిషం మగ్గనివ్వాలండి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. బాగా మగ్గొద్దండి. ఇప్పుడు ఇది పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ అండి పసుపు. కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూను. చూడండి, ఫ్రెష్దే వేసుకోవాలండి, బాగుంటుంది. ఇప్పుడు 1 నిమిషము మూత పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. మంచిగా మగ్గాయండి. ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. నేను 5 టమాటాలు కట్ చేసుకున్నాను. కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గనియాలండి. గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. మూత తీసి కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. చూడండి, మంచిగా టమాటా ముక్కలు కూడా మగ్గుతున్నాయి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. చూడండి,
2 స్పూన్లు వేస్తున్నాను నేను. మీరు సరిపోని వేసుకోండి మీకు కావాల్సినంత. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. ఉప్పు కారం మాత్రం మీ ఇష్టంగా వేసుకోండి. నేను మాత్రం 2 స్పూన్లు వేసాను, నాకు సరిపోతుంది ఇది. మీరు సరిపోని వేసుకోండి. 1 నిమిషము మూత పెట్టాలి. మూత తీసి కలుపుకోవాలండి. వాటర్ పోయకుండా ఇలా కూడా మగ్గించుకోవచ్చండి. నేను మాత్రం వాటర్ పోస్తున్నాను. సగం గ్లాసు, ఈ గ్లాస్తోనండి సగం గ్లాస్ పోస్తున్నాను. నాకు మంచి గ్రేవీ కావాలి. నాకు ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోవాలండి గ్యాస్ ఫ్లేము. మంచిగా ఉడకాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోండి. తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి. నేను కొంచెం అంత వేసుకున్నాను. హైలో పెడుతున్నాను. అలాగే అన్నం కూడా వండుతున్నానండి. ఒక 2 నిమిషాలు ఉడకాలండి. మూత పెడుతున్నాను. మూత తీసి కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. బఠానీ టమాటా కూర, గ్రీన్ బఠానీ టమాటా కూర సూపర్గా ఉంటుందండి. రైస్లోనైనా, చపాతీలోనైనా, పుల్కాలోనైనా చాలా బాగుంటుందండి. ఇంకొక నిమిషము ఉడికించుకోవాలండి. మూత పెడుతున్నాను. గ్యాస్ ఫ్లేము మీడియంలో పెట్టేసుకోండి. రెడీ అయిపోయిందండి గ్రీన్ బఠానీ టమాటా కర్రీ. ఇందులో ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కసూరి మేతి నేను చికెన్లో, మటన్లో కూడా వేస్తానండి. కలుపుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర, గుప్పెడంతా కొత్తిమీర, చూడండి చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. బంద్ చేస్తున్నాను. బౌల్లో తీసుకుంటాను. రైస్ కూడా ఉడుకుతుందండి. రైస్ కూడా వండేస్తున్నాను. బౌల్లో తీసేస్తానండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన గ్రీన్ బఠానీ టమాటా కర్రీ ఈ విధంగా వండుకోండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు మీ ఫ్రెండ్స్ కూడా పంపించుకోండి. సింపుల్ రెసిపీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి అలాగే వదిలేయకండి. నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా బాగుంటుంది, హ్యాపీగా. ఎక్కువ మంది చూడండి, ఎక్కువ మంది చూసేటట్టుగా నా వీడియోలు పంపించండి. ఈ విధంగా వండుకొని తినండి.